హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా స్మార్ట్ మీటర్లు అయితే కనుక ఏర్పాటు చేయబోతున్నారు. అయితే గతంలోనే ఈ స్మార్ట్ మీటర్ల పథకానికి సంబంధించి అప్డేట్ ఉన్నప్పటికీ కూడా చాలామంది ప్రజలైతే కనుక ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే త్వరలో దీన్ని ప్రీపెయిడ్ విధానం కింద మార్చేస్తారా అని చాలామంది అనుకుంటున్నారు. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లకు అయితే కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్టీఎస్ఎస్ రీవ్యాంప్ డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ స్కీమ్ పథకంలో చేరేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు మార్గం సుగమైంది. ఇందులో వ్యవసాయ కనెక్షన్లకు మినహాయింపుగా మిగిలిన అన్ని కేటగిరీలకు దశల వారీగా ఈ అధునాతన మీటర్లను అయితే అమర్చనున్నారు. ముఖ్యంగా నష్టాలు తగ్గించేందుకని చెప్తున్నారు. విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలను తగ్గించడం, పారదర్శకత బిల్లింగ్ వ్యవస్థను తీసుకురావడం, సాంకేతికత ఆధునీకరణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆర్టీఎస్ఎస్ పథకాన్ని అమలు చేస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోని ఈ పథకానికి సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగినప్పటికీ ఈ ప్రక్రియ అయితే ముందుకు సాగలేదు. ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో విద్యుత్ పంపిణీ, బిల్లింగ్ వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల కొనుగోలు, ఏర్పాటు కోసం అయ్యే వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయని, దీంతో వినియోగదారులపై అదనపు భారం పడదని అధికారులు చెబుతున్నారు. అంటే మీటర్ ఎంత ఉంటుంది, అది ఏర్పాటు చేయడానికి పాత మీటర్ తీసి కొత్త మీటర్కి ఎంత అవుతుంది ఏంటనేది రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తాయని చెప్తున్నారు. మీ దగ్గర డబ్బులు అయితే తీసుకోరు. అసలు చాలామంది డౌట్ వస్తుంది, స్మార్ట్ మీటర్ అంటే ఏంటంటే, అంటే మనం ఇప్పుడు వాడి మీటర్ మీద దీని మీద ఇంకా టెక్నాలజీ ఎక్కువ చేసి డిజిటల్ టెక్నాలజీతో ఈ స్మార్ట్ మీటర్ అయితే తీసుకొస్తున్నారు. ఇందులో ప్రత్యేక కమ్యూనికేషన్ లేదా ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మాడ్యూల్ అమర్చి ఉంటుంది. ఇది విద్యుత్ వినియోగానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు నేరుగా విద్యుత్ పంపిణీ సంస్థల డిస్కమ్ల యొక్క సర్వర్లకు పంపిస్తుంది. మీటర్ రీడింగ్ ప్రక్రియ పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారిపోతుంది. దీంతో ఇంకా ప్రతి నెల మీ ఇంటికి వచ్చి రీడింగ్ తీసుకోవడం, నమోదు చేయాలి. మనిషి వచ్చి రీడింగ్ తీసుకుంటాడు కదా, ఇంకా ఆ పని అయితే ఏముండదు. డిస్కమ్ల ద్వారా కేంద్ర సర్వర్ ద్వారా ఆటోమేటిక్గా రీడింగ్ నమోదు అవుతుంది. ఈ రీడింగ్ నమోదు తప్పిదాల వల్ల భారీ విద్యుత్ బిల్లులు వచ్చే ప్రమాదం, మానవ తప్పిదాలకు ఆస్కారం తగ్గుతుంది అంటున్నారు. వినియోగించిన విద్యుత్కు అనుగుణంగా బిల్లు రూపొందించే అవకాశం ఉంటుంది. మరి మనకి బిల్లు ఎలా వస్తుంది ప్రతి నెల అంటే, కరెంట్ అతను వచ్చి బిల్లు ఇచ్చి చెక్ చేసి బిల్ తీసిస్తాడు. మరి మనకి ఎలా వస్తుంది అంటే, ఇప్పుడున్న టెక్నాలజీ వాడుతున్నారు. దీనికి ఏదైతే ఫోన్ ఉంటుందో ఆ ఫోన్కే అన్ని వివరాలు వచ్చేస్తాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులు ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా రోజువారీ అంటే ఆ యాప్ వేసుకుని ఆ సర్వీస్ నెంబర్ కొడితే మీకు ఎంత కరెంట్ కాలుతుంది ఏంటి, డైలీ కూడా ఎంత కాలుతుందో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇంట్లో అధిక విద్యుత్ వినియోగం ఎక్కడ జరుగుతుందో గుర్తించి అవసరానికి తగ్గట్టుగా వినియోగాన్ని నియంత్రించుకునే అవకాశం కలుగుతుంది అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు విద్యుత్ వినియోగం కూడా డిజిటల్ పర్యవేక్షణలోకి రానుంది. దీంతో బిల్లింగ్ వ్యవస్థలో పారదర్శకత పెరగడంతో పాటు బకాయిల నియంత్రణకు కూడా దోహదపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అంతేకాకుండా ఏ ప్రాంతంలో ఎంత లోడ్ వినియోగం జరుగుతుందో ఖచ్చితమైన సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు లో వోల్టేజ్ సమస్యలు, అకస్మాత్తుగా అంతరాయాలు తగ్గే అవకాశం ఉండదని నిపుణులు చెప్తున్నారు. అలాగే విద్యుత్ దొంగతనాలు, లైన్ లాసెస్ ఎక్కడ ఎక్కువగా ఉన్నాయో వేగంగా గుర్తించే వీలుంటుందని చెప్తున్నారు. అయితే దీంతో ఇంకొక ప్రాబ్లం ఉందని ప్రజలైతే చెప్తూ ఉన్నారు. ఏంటంటే భవిష్యత్తులో ప్రీపెయిడ్ విధానం పెట్టేస్తారని. ప్రస్తుతం స్మార్ట్ మీటర్లను సాధారణ పోస్ట్ పెయిడ్ విధానం అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే వినియోగదారులు ప్రతి నెల ఎంత బిల్లు అయిందో అంతే చెల్లించే విధానం. అయితే భవిష్యత్తులో మనం రీఛార్జ్ చేసుకుంటే, ఇప్పుడు మొబైల్ సిస్టమ్ ఫోన్లు ఎలాగా అలాగే రీఛార్జ్ చేసుకుంటే తప్ప మనకు కరెంట్ ఉండదు. ముందుగానే రీఛార్జ్ చేసుకుని ఉంచుకోవాల్సే పరిస్థితి అయితే రావచ్చు. భవిష్యత్తులో ప్రీపెయిడ్ విధానం తీసుకురావచ్చు అని చెప్తున్నారు. చాలామంది అదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే భవిష్యత్తులో విద్యుత్ సంస్థల యొక్క ఆర్థిక పరిస్థితి, బకాయిల నియంత్రణను దృష్టిలో పెట్టుకొని మొబైల్ రీఛార్జ్ తరహాలోనే ముందుగా చెల్లింపులు చేసే ప్రీపెయిడ్ విధానాన్ని కూడా పరిశీలించే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. అంటే రీఛార్జ్ అయిపోతే ఆటోమేటిక్గా మీ ఇంట్లో కరెంట్ పోతుంది. సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. బిల్లు వచ్చిన 10 రోజులు 15 రోజుల గ్యాప్తో మనం కరెంట్ బిల్ అయితే కట్టుకోవచ్చు. ఇక అలా ఉండదు. ఈసారి ప్రీపెయిడ్ విధానం పెడితే మనం ముందుగానే రీఛార్జ్ చేసుకోవాలి. ఎప్పుడైపోతుందో వచ్చే వారం వరకు వస్తుంది. ఈ లోపు ఎక్కువ వాడారంటే త్వరగా అయిపోతుంది. సో అవన్నీ కూడా చెక్ చేసుకుంటూ మీరు జాగ్రత్తగా వాడుకోవాలి. అలాగే ముందుగానే రీఛార్జ్ చేసుకుని ఉంచుకోవాల్సిన పరిస్థితి అయితే అవకాశం ఉంది. అది కూడా పరిశీలిస్తున్నారట మరి.